గ్రైండింగ్ యాంగిల్స్. ఏ యాంగిల్స్? గ్రైండింగ్ యాంగిల్స్. సరే, దేనిలో కొడతారు? ఏం గ్రైండింగ్ చేస్తారు? టూల్స్. లేట్ మిషన్లలో వాడేటువంటి హెచ్ఎస్ఎస్ బిట్స్ కానీ కార్బైడ్ బిట్స్ కానీ వాటిని గ్రైండింగ్ పట్టుకుంటే మనకు షార్ప్ యాంగిల్స్ వస్తాయి కదా. ఆ షార్ప్ యాంగిల్స్ రావడానికి మనం గ్రైండింగ్ పట్టుకుంటాం. గ్రైండింగ్ పట్టుకోవాల్సిన అవసరం ఏముంది అనేది దాని అర్థం. నెసెసరీ అంటే ఏం అవసరం ఉంది. ఇది నెసెసిటీ అంటే అవసరం, ఏం అవసరం ఉంది. సో నెసెసిటీ ఆఫ్ గ్రైండింగ్ దిస్ అంటే ఇక్కడ మనకు చాలా రకాల యాంగిల్స్ ఉంటాయి. ఈ టూల్ ఫిట్లలో మనకు చాలా రకాల యాంగిల్స్ ఉంటాయి. సో మనం నిన్నటి క్లాస్లో ఏం చెప్పుకున్నాం? లేట్ హెచ్ఎస్ఎస్ బిట్స్ అన్నాం కదా. ఇది లేట్ హెచ్ఎస్ఎస్ బిట్, ఇది 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 ఈ మూడు మనకు హెచ్ఎస్ఎస్ బిట్లు అవుతాయి. కనబడుతున్నాయా? సో ఇవి మనకు హెచ్ఎస్ఎస్ బిట్లు. ఇవన్నీ కూడా మన దగ్గర ఉండేటివన్నీ కూడా 10 mm. ఇది మాత్రం ½ ఇంచ్, కొద్దిగా లావు ఉంది కదా, ఇది ½ ఇంచ్. ఈ రెండు మాత్రం 10 mm. సో ఈ వీటిలో మనము హై స్పీడ్ స్టీల్ అని చెప్పేసి అంటాం. హై స్పీడ్ స్టీల్ టూల్ బిట్స్, లేకపోతే హెచ్ఎస్ఎస్ టూల్ బిట్స్. దీనిలో మనకు కార్బన్ అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే ఐరన్ సంబంధించినటువంటి హై స్పీడ్ స్టీల్ బిట్స్. సమయంగా దీనిలో ఐరన్ కంపల్సరీ ఉండాల్సిందే. హై స్పీడ్ స్టీళ్ళల్లో కార్బన్ కంపల్సరీ ఉంటుంది. తర్వాత దీనిలో మనకు ఇక్కడ 3 రకాల బ్రేజింగ్ టిప్ టూల్స్ ఉన్నాయి. కనబడుతున్నాయా? ఇవన్నీ కూడా టర్నింగ్ టూల్స్. టర్నింగ్ టూల్స్ కోసమే గ్రైండింగ్ పట్టినవి. టర్నింగ్ చేసుకోవచ్చు, ఫేసింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, సో ఇట్లాంటి బిట్లే దొరుకుతాయి. ఇట్లానే కాకుండా ట్రయాంగిల్ షేపే కాకుండా స్క్వేర్ బిట్లు దొరుకుతాయి, అంటే స్క్వేర్ షేప్లో ఉండేవి దొరుకుతాయి, రెక్టాంగులర్ షేప్లో ఉండేవి దొరుకుతాయి, ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఉండేవి 3 రకాలుగా కూడా దొరుకుతాయి మనకు. చూడండి. సో దీనిలో ఐరన్ అనేది ఉండదు. దీనిలో ఐరన్ ఉండకుండా కార్బైడ్ ఉంటుంది. అట్లనే పింగాణి ఏమంటారు? అంటే పింగాణి అనేదాన్ని మనం ఇక్కడ దీంట్లో ఏం చెప్పుకున్నాం? పింగాణి అనేదాన్ని పింగాణి. అదే పింగాణి. దానిలో పింగాణిని ఏమంటారు? అంటే యాక్చువల్గా ఇది సరే, మనం ప్రస్తుతానికి పింగాణి అనుకుందాం. యాక్చువల్గా మనకు పింగాణిని దిల్సుదార్ ఎకనామికల్ గివ్ బెటర్ టూల్స్ వాటర్ దిస్ టంగ్స్టన్ కార్బైడ్ and the tip of the sharp material space misleaders according to the shape of the face. The accommodate of carbide, these tools are economical and give better result of the tools. Ceramic. Okay? So దీనిలో సిరామిక్ కార్బైడ్ ఉంటుంది. సిరామిక్ అంటే పేనాని అది సిరామిక్ అనేది మనకు ఏ మెటీరియల్ ఎక్కడి నుంచి దొరుకుతుందంటే సముద్రంలో ఉన్నటువంటి ఇసుకతో నుంచి ఈ సిరామిక్ అనేది తయారు చేస్తారు. అంటే అది అన్ని చోట్ల అన్ని సముద్రాల్లో దొరకదు. కొన్ని స్పెషల్ అంటే దాంట్లో ఉన్నటువంటి శాండ్లో, ఆ ఇసుకలో సన్న రేణువులు ఉంటాయి కదా, ఇసుక రేణువులు. ఆ రేణువులలో ఈ పింగాణి అనేది సపరేట్గా దొరుకుతుంది అన్నమాట. చైనాలో కానీ జపాన్లో కానీ కొన్ని ఏరియాలలో, మన ఏరియాలో, మన భారతదేశంలో కూడా దొరుకుతుంది. సిరామిక్ అనేది సపరేట్గా తయారు చేసి ఆ సిరామిక్ని తయారు చేస్తారు. సో అట్లా దీనిలో ఈ కార్బైడ్ బిట్స్లలో ఐరన్ ఉండదు. ఈ హెచ్ఎస్ బిట్లలో ఐరన్ ఉంటుంది. అర్థమైంది కదా? సో ఇవి ఫెరస్ మెటల్స్, ఇవి నాన్ ఫెరస్ మెటల్స్. అయితే ఈ హెచ్ఎస్ బిట్లలో ఏమేమి స్టీల్స్ ఉంటాయి? నిన్న క్లాసులో చెప్పుకున్నాం కదా, క్రోమియం, వెనడియం, కోబాల్ట్ ఇట్లాంటి మెటీరియల్లోనే మనకు కార్బన్ కలిపేసి ఇట్లాంటి హై స్పీడ్ స్టీల్ టూల్ బిట్స్ని తయారు చేస్తారు. ఎలా ఇంటున్నారా? ఆలోచిస్తున్నారు.
ఏమన్నా నేను ఫుల్గా నిద్ర వస్తుందా? వినండి. సో సరే, ఇప్పుడు టూల్స్ ఎలాంటి మెటీరియల్స్ తయారు చేస్తారనేది మనకు అర్థమైపోయింది. సో వీటిలో గ్రేడింగ్ పట్టుకుంటే విధానం, ఈ గ్రేడింగ్ అంటే మనకు షార్ప్ పాయింట్ రావాలి కదా, షార్ప్ పాయింట్ రావాలి అంటే మనం ఫేసింగ్ చేసినా టర్నింగ్ చేసినా ఆ టూల్ అనేది నీట్గా కట్ అవుతూ పోతూ ఉండాలి. దాని గురించి ఇప్పుడు క్లాస్ అంటారు. సో ఏ విధంగా మనము బైక్ ఇది టూల్ మెటీరియల్ కాదు, ఇది కీవే ఇదే కదా. సో ఈ టూల్ మిక్స్లలో మనకు ఫస్ట్ వచ్చేసి అప్రోచ్ యాంగిల్, యాంగిల్స్లలో ఫస్ట్ యాంగిల్ వచ్చేసి అప్రోచ్ యాంగిల్. అప్రోచ్ యాంగిల్ అనేది మనకు ఇట్లా సైడ్లో ఉంటుంది. మామూలుగా ఇది స్క్వేర్ ఫీట్ అయితే ఇక్కడ ముందు పక్క ఈ సైడ్లో ఈ విధంగా మనం గ్రేడింగ్ చేసుకుంటాం. అర్థమవుతుందా? సైడ్లో గ్రేడింగ్ చేసుకుంటాం. ఇక్కడ మనం పట్టిండేటి సరిగ్గా పట్టలేదు. సరే, అంటే ఇక్కడ ఇది టూల్ అనుకోండి, కనబడుతుందా? ఈ టూల్ అనుకోండి, ఇక్కడ ముందు పక్క ఇక్కడ ఈ సైడ్లో వచ్చేటువంటి యాంగిల్ అనమాట. సో దాన్ని గురించి చూద్దాం. అప్రోచ్ యాంగిల్ ఇక్కడ చూపిస్తున్నాడు కదా, ఈ యాంగిల్. దిస్ ఆల్సో నోన్ యాజ్ సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. ఏమంటారు? సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. సైడ్లో ఉంటుంది కాబట్టి సైడ్ కటింగ్ ఎడ్జ్. దిస్ గ్రౌండ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద కటింగ్, సైడ్లో ఈ కటింగ్ టూల్ యొక్క సైడ్లో గ్రైండింగ్ చేస్తాం. ఈ కటింగ్ విల్ బి ఆబ్లిక్ వేల్ కటింగ్ చేసేటప్పుడు ఇది ఆబ్లిక్ అంటే అది మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేరుగా కటింగ్ ఎడ్జ్ మాత్రమే తగిలేదానికి అనుకూలంగా తయారు చేసుకునేటువంటి యాంగిల్. ది యాంగిల్ గ్రౌండ్ మే రేంజ్ ఫ్రమ్ 25 degrees to 40 degrees, బట్ యాజ్ ఏ స్టాండర్డ్ at 30 degrees యాంగిల్స్ ఈజ్ నార్మల్లీ ప్రొవైడెడ్. అంటే మనము ఈ యాంగిల్ మనము 20 degrees 25 degrees నుంచి 40 degrees వరకు ఈ యాంగిల్ తయారు చేసుకోవచ్చు. కాకపోతే స్టాండర్డ్ యాంగిల్ వచ్చేసి మనకు 30 degrees. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, అప్రోచ్ యాంగిల్ యొక్క యాంగిల్ ఎంత అని. స్టాండర్డ్ యాంగిల్ వచ్చేసి మనకు 30 degrees. జనరల్ యాంగిల్ అన్నప్పుడు 25 to 40 అని చెప్పవచ్చు. కాకపోతే స్టాండర్డ్ యాంగిల్ అన్నప్పుడు 30 degrees. అప్రోచ్ యాంగిల్ యొక్క యాంగిల్ ఎంత అంటే కనుక స్టాండర్డ్ యాంగిల్ వచ్చేసి 30, జనరల్ యాంగిల్ అంటే 25 to 40. అదొక బిట్ రావచ్చు. ఇట్స్ నార్మల్లీ ప్రొవైడెడ్. ది అప్లికింగ్ కటింగ్ హ్యాస్ ద అడ్వాంటేజెస్ ఓవర్ ద ఆర్థోగోనల్ కటింగ్. అంటే అడ్వాంటేజ్ అంటే ఈజీగా కట్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అంటే ఇది ఇట్లా గ్రేడింగ్ పట్టకుండా స్ట్రైట్గా ఉండి జస్ట్ ఒక షార్ట్ పాయింట్ పెట్టాము, వెనక భాగంలో కూడా టచ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా టచ్ కాకుండా అట్లా టచ్ అయితే కన్నా యాంగిల్ మనకు సరిగా లేనప్పుడు ఫేసింగ్ అనేది కానీ టర్నింగ్ అనేది కానీ నీట్గా రాదు. ఒక పాయింట్ ఒకటి కట్ అవుతా ఉంటేనే మనకు నీట్గా కటింగ్ అవుతాం. ఇన్ విచ్ ద కటింగ్ ఎడ్జ్ ఇస్ స్ట్రైట్, అంటే కటింగ్ ఎడ్జ్ అనేది స్ట్రైట్గా ఉంటే కానీ ఆ ఫేసింగ్ చేసుకున్నప్పుడు కానీ టర్నింగ్ చేసుకున్నప్పుడు కానీ అది కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అసలు కటింగ్ అనేది సరిగా ఉండదు అన్నమాట. ఆబ్లిక్యూ ఆర్థోగోనల్ అంటే మన జామెట్రికల్గా చెప్తాం కదా యాంగిల్స్, అట్లనే ఆర్థోగోనల్ అనేది అదొక కొన్ని రకాల యాంగిల్స్ అన్నమాట. ఆర్థోగోనల్ యాంగిల్స్ అట్లాంటి యాంగిల్స్లలో వీటి యొక్క యాంగిల్స్ అనేటివి పక్కగా దీనికి ఇచ్చినటువంటి యాంగిల్ ప్రకారం చేసుకుంటేనే ఇది మనకు ఆర్థోగ్రఫిక్గా కరెక్ట్గా కట్ అవుతుంది. అట్లా ఆర్థోగ్రఫిక్గా కరెక్ట్గా కట్ కాలేదంటే కానీ మనం యాంగిల్స్ కరెక్ట్గా ఇచ్చిండం. ఎందుకని చెప్పేసి దాన్ని వాళ్ళు ఆర్థోగ్రాఫిక్ కటింగ్ అని చెప్పేసి అంటారు. ఇన్ విచ్ ద కటింగ్ ఎడ్జెస్ ఇస్ స్ట్రైట్, మోర్ డెప్త్ ఆఫ్ కట్ ఈస్ గివన్ ఇన్ దిస్ కేస్, ఇన్ ద కేస్ ఆఫ్ ఆబ్లిక్ కటింగ్. ఇట్లా యాంగిల్ ఇట్లా ఈ యాంగిల్ వల్ల మనము ఎక్కువ కటింగ్, మోర్ కటింగ్ అనేది తీసుకోవచ్చు. అంటే డెప్త్ ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకుంటా పోవచ్చు అనమాట. ది కాంటాక్ట్ సర్ఫేస్ ఆఫ్ టూల్ ఇంక్రీజెస్ గ్రాడ్యువల్లీ యాజ్ ద టూల్ అడ్వాన్సెస్. ఇక్కడ మనకు సర్ఫేస్, ఇక్కడ ద కాంటాక్ట్ సర్ఫేస్ ఆఫ్ ద టూల్ ఇంక్రీజెస్ గ్రాడ్యువల్లీ. ఎందుకంటే కొద్దిగా చెప్తా, ఇక్కడ మనము ఈ పాయింట్ అనేది కటింగ్ తీసుకుంటా ఉంటాం. చిన్నగా కటింగ్ పోయే కొద్దీ ఇదంతా కూడా కటింగ్ తీసుకుంటా వస్తుంది. అంటే మన కత్తెరకు యాంగిల్ చూసినారా, ఒక పక్కకు క్రాస్గా ఉండి అది కట్ అయ్యేటప్పుడు ముందుకు కట్ అయిపోతూ ఉంటుంది. అంటే కటింగ్ అనేది ఒకటే పని కట్ కాకుండా ఒక వరుసలో కటింగ్ తీసుకుంటూ వస్తారు. అట్లా కటింగ్ వరుసలో తీసుకున్నప్పుడు ఈజీగా కట్ అవుతుంది. ఒకటే పని అంతా కట్ కావాలంటే కట్ కాదు. ఇక్కడ కట్ కావాలంటే దానికి ప్రెషర్ ఎక్కువ పడాలా, బలం ఎక్కువ పెట్టాలి.
అందుకని చెప్పేసి ఇక్కడ ఈ యాంగిల్ ఉండడం వల్ల కటింగ్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంటుంది కాబట్టి ఈజీగా కట్ తీసుకుంటా పోతాం. The contact surface of tool increases gradually as the tool advances. Whereas in the case of the orthogonal cutting, the length of the cutting edge for the given depth fully contacts the work from the being itself, which gives a sudden maximum load on the tool face. ఒకవేళ ఈ యాంగిల్ అనేది ఈ విధంగా లేనప్పుడు అంటే అట్లా క్రాస్గా లేనప్పుడు చక్కగా ఉందనుకో లోడ్ అనేది అంతా ఒకటేసారి పడతారు. అర్థమవుతుందా? చక్కగా ఉంటే లోడ్ అంతా ఒకటేసారి పడతా పోతాం. అదే కొంచెం యాంగిల్ ఉంటుందనుకో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతా పోతాం. సో అట్లా లోడ్ ఒకటేసారి ఉన్నప్పుడు అది టూల్ బ్లెండ్ కావడానికో లేకపోతే టూల్ కట్ కావడానికో ఎగిపోవడానికో లేకపోతే మిషన్ ఆగిపోవడానికో లేకపోతే గేర్ స్లిప్ అయిపోవడానికి అవకాశం ఉంది. అందుకని చెప్పేసి అప్రోచ్ యాంగిల్ అనేది మనకు ఇంపార్టెంట్. తర్వాత ది ఏరియా ఓవర్ విచ్ హీట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఈస్ గ్రేటర్ ఇన్ ఆబ్లిక్యూ కటింగ్. ఆబ్లిక్యూ కటింగ్లో మనకు అంటే ఆబ్లిక్యూ కటింగ్ అంటే చక్కగా ఉన్నటువంటి కటింగ్లో హీట్ అంటే ఎక్కువ కట్ తీసుకుంటూ ఉంటుంది కాబట్టి దానికి హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు కటింగ్ టూల్ అనేది బాగా హీట్ ఎక్కుతూ ఉంటుంది. దానికి కటింగ్ ఆయిల్స్ అంటే మన కూలెంట్ లాంటివి ఎక్కువ పోస్తూ ఉండాలి. అందుకని చెప్పేసి తర్వాత ఆర్థోగోనల్ కటింగ్. ఇక్కడ ఆర్థోగోనల్ కటింగ్ అనేది కటింగ్ అంతా ఒకటేసారి తీసుకుంటా ఉంది స్ట్రైట్గా ఉండడం వల్ల. ఇక్కడ ఆబ్లిక్యూ కటింగ్, ఇక్కడ పాయింట్ ఇక్కడ స్టార్ట్ చేసి ఎందుకంటే ఈ పాయింట్ మీకు అర్థమవుతుందా, ఈ పాయింట్ వచ్చేసి ఇట్లా క్రాస్గా తీసుకుంటా ఉంది కాబట్టి లోడ్ అనేది క్రాస్గా తీసుకుంటా ఉంటుంది. అప్పుడు లోడ్ కొంచెం ప్రెజర్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్ట్రైట్గా ఉన్నటువంటి యాంగిల్ను ఆర్థోగోనల్ కటింగ్ అంటున్నారు. ఇక్కడ యాంగిల్లో ఉన్నటువంటి ఈ యాంగిల్ అప్రోచ్ యాంగిల్ను ఆబ్లిక్యూ కటింగ్ అంటున్నారు. అర్థమైందా? ఈ రెండు టూల్స్, ఈ రెండు వర్క్ పీసులు. అర్థమైందా? ఇది వర్క్ పీసులు, ఇది టూల్స్. సో ఇక్కడ వచ్చేసి మనకు స్ట్రైట్గా ఉన్నటువంటి కటింగ్ యాంగిల్ కాబట్టి దీన్ని ఆర్థోగోనల్ కటింగ్ అంటారు. ఇది క్రాస్గా ఉన్నటువంటి అంటే 25 to 40 డిగ్రీ యాంగిల్ ఉంది కాబట్టి, లేకపోతే స్టాండర్డ్ యాంగిల్ 30 డిగ్రీ ఉంది కాబట్టి దీన్ని ఆబ్లిక్యూ కటింగ్ అంటున్నారు. సో ఈ కటింగ్లో వచ్చేసి ఈజీ కటింగ్ అవుతుంది. ఈ కటింగ్లో సడన్గా లోడ్స్ బట్టి ఎక్కువ కటింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ తొందరగా రెడ్ హీట్ అవుతూ ఉంటుంది, ఇక్కడ హీట్ అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత ట్రైల్ యాంగిల్. ఏంది? ట్రైల్ యాంగిల్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. ఇక్కడ ఫిగర్ నెంబర్ 3 ఇది ఫిగర్ నెంబర్ 3 ఎండ్ కటింగ్ యాంగిల్. ఇక్కడ ఇది ట్రైల్ యాంగిల్, ఇది వెడ్జ్ యాంగిల్. సో వెడ్జ్ యాంగిల్ అనేది ఇక్కడ చూపించినాడు, ఇది ట్రైల్ యాంగిల్ అంటే దాన్ని ఎండ్ కటింగ్ యాంగిల్. సో ఇక్కడ మీరు గమనిస్తే కదా కనబడుతుందా, ఇది ఎప్పుడు కనబడుతుందా? ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి ఇట్లా వచ్చింది కదా యాంగిల్, కనబడుతుందా? ఇట్లా వచ్చి మళ్ళీ అది ఇట్లా కిందికి ఉంది. అర్థమైందా? ఇది ఇట్లా స్ట్రైట్గా ఉంది, మళ్ళీ ఇట్లా కిందికి కూడా ఉంది. సో దీన్ని మనము ఏమంటున్నారు? ట్రయల్ యాంగిల్ అంటే కొంచెం ఇది ఇక్కడ డాట్ లైన్ చూపించాడు కదా, అంటే ఇక్కడ లేదు, ఇట్లా కిందికి యాంగిల్ అటుపక్కకు ఉంది యాంగిల్. సో దాన్ని ట్రయల్ యాంగిల్ అని చెప్పేసి. తర్వాత టాప్ ఆర్ బ్యాక్ యాంగిల్. టాప్ ఆర్ రేక్ యాంగిల్ అంటే ఈ పైభాగం వచ్చేసి మనకు ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ కనపడి ఇక్కడ ఈ పాయింట్ అనేది హైట్లో ఉంటుంది, ఇక్కడికి వచ్చేకి కిందికి డౌన్ అయి ఉంటుంది, మళ్ళీ ఇటుపక్కకు వచ్చేకి ఇటుపక్క కూడా డౌన్ అయి ఉంటుంది. అది టాప్ రేక్ యాంగిల్. టాప్ రేక్ యాంగిల్. అర్థమైందా? సో ఈ పాయింట్ అనేది పైకి ఉంటుంది, ఈ పక్క కిందికి వచ్చేసరికి కిందికి డౌన్ అయి ఉంటుంది. అంటే ఇట్లా కట్ తీసుకునేటప్పుడు ఈ పాయింట్ మాత్రం కట్ చేసుకుంటూ ఇట్లా కిందికి ఉంది కాబట్టి కిందికి తీసుకుంటూ వస్తుంది. అంటే చిప్ అనేది ఈజీగా కట్ అయి పైకి వచ్చేదానికి ఆస్కారంగా
ఈ టాప్ రైట్ యాంగిల్ ఉంటుంది. అట్లనే ఈ ఎడ్జ్లో ఇట్లా ఇటుపక్క కూడా డౌన్, ఇట్లా 3 విధాలుగా ఈ రైట్ యాంగిల్ తయారు చేస్తారు. టాప్ రైట్ యాంగిల్ ఇక్కడ ఏం రాసినారు, దీన్ని పాజిటివ్ రైట్ యాంగిల్ కూడా అన్నారు. పాజిటివ్ రైట్ అంటే ఇక్కడ ఈ అంచు వచ్చేసి అడ్జస్ట్ చేసి మనకు పైకి ఉంది, ఇక్కడికి వచ్చేసి కిందికి ఉంది. దీనికి అవతల ఉంటుంది కదా మెటీరియల్, అది అటుపక్క కిందికి ఉంది. సో ఇక్కడ ఏం రాశారు, ది రేట్ యాంగిల్ గ్రౌండ్ ఆన్ ఏ టూల్ కంట్రోల్స్ ద జామెట్రీ ఆఫ్ చిప్ ఫార్మింగ్. కంట్రోల్స్ ద జామెట్రీ ఆఫ్ చిప్ ఫార్మింగ్ అంటే చిప్ అనేది ఈజీగా కట్ అయ్యి బయటికి లేచి వస్తూ ఉంటుంది. ఈ చిప్ అనేది క్లియర్గా కట్ అయ్యి బయటకు వస్తేనే మనకు బాగా కట్ అవుతూ ఉంటుంది. చిప్ అనేది రాకపోతే కదా టూల్ అనే బ్లెండ్ అయిపోవడం, లేకపోతే మిషన్ ఆగిపోవడం కూడా జరుగుతుంది. చిప్ ఖచ్చితంగా నీట్గా బయటకు రావాలి. దేర్ బై ఈ కంట్రోల్స్ ద కటింగ్ యాక్షన్ ఆఫ్ ద టూల్. ఇక్కడ కటింగ్ యాక్షన్ అనేది ఈజీగా కంట్రోల్లో చేసుకుంటూ ఉంటారు. ద టాప్ ఆర్ బ్యాక్ రైట్ యాంగిల్ ఆఫ్ ద టూల్ ఈజ్ గ్రౌండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద టూల్. ఈ టాప్లో పై భాగంలో ఇక్కడ గ్రైండింగ్ చేసి ఉంటాం మనం పై భాగంలో. అండ్ ఇట్ ఈస్ ఏ స్లోప్ ఫార్మ్డ్ బిట్వీన్ ద ఫ్రంట్ ఆఫ్ ద కటింగ్ ఎడ్జ్ అండ్ ద టాప్ ఆఫ్ ద ఫేస్. ఫేస్ యొక్క టాప్ యొక్క ఫేస్లో అంటే ఇది పై భాగం టాప్, ఈ ఫేస్ భాగం ఇట్లా కిందికి ఉండి అట్లనే ఇటుపక్క కూడా యాంగిల్లో తీసుకొచ్చుంటారు. ఇఫ్ ద స్లోప్ ఈస్ ఫార్మ్ ద ఫ్రంట్ టువర్డ్స్ ద బ్యాక్ ఆఫ్ ద టూల్. అట్లనే పై భాగంలో నుంచి కిందికి కూడా తీసుకొచ్చుంటారు. ఇక్కడ మనం చెప్పుకోవాలంటే సరే ఇది ఒకసారి గమనించండి. ఇక్కడ సరే ఇదో ఇక్కడ మీరు గమనిస్తే కదా టాప్ రైట్ యాంగిల్ ఈ అంచు అనేది మనకు పైకి ఉంది, కనబడుతుందా? ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఈ టాప్ రైట్ యాంగిల్ అనేది పైకి ఉంది, ఇది వచ్చేసి గ్రాడ్యుయేట్గా కిందికి ఉంటుంది. అట్లనే ఇటుపక్క కూడా డౌన్ ఉంటుంది. అదే ఆడ చెప్పేది, ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే. యాంగిల్ అనేది పైన స్లోప్గా ఉంది, కిందికి డౌన్ అయ్యి మళ్ళీ అటుపక్క సైడ్ కూడా డౌన్ అయింది. ఎన్నిసార్లు చెప్పినా అదే. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద పాజిటివ్ టాప్ రైట్ యాంగిల్. దాన్ని ఏమంటారు? పాజిటివ్ టాప్ రైట్ యాంగిల్. అర్థమైంది కదా? అండ్ ఇఫ్ ద స్లోప్ ఈస్ ఫ్రమ్ ద బ్యాక్ ఆఫ్ ద టూల్ టువర్డ్స్ ద ఫ్రంట్ of the cutting edge, it is known as a negative back right angle. సో ఇక్కడ కనపడుతుంది కదా నెగిటివ్ రైట్ యాంగిల్ అంటే వెనక నుంచి ముందు వైపుకు స్లోప్ కిందికి ఉంటుంది కదా, అది నెగిటివ్ రైట్ యాంగిల్. అదే ఈ పాయింట్ పైకి ఉండి ఇట్లా కిందికి అంటే ఉంటుంది టాప్ పాజిటివ్ రైట్ యాంగిల్. అది పాజిటివ్ రైట్ యాంగిల్, ఇది నెగిటివ్ రైట్ యాంగిల్. అంటే ఇక్కడ పై నుంచి కిందికి ఉంది, పాజిటివ్లో పై నుంచి కిందికి. ఇంకా మిగతా యాంగిల్స్ దీంట్లో కూడా మిగతా యాంగిల్స్ సేమ్, ఈ పక్క స్లోప్ ఉండడం ఈ పక్క స్లోప్ ఉండడం ఉండాల్సిందే. ద టాప్ రైట్ యాంగిల్ మే బి గ్రౌండ్ పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో అకార్డింగ్ టు ద మెటీరియల్ టు బి మెషిన్డ్. వెన్ టర్నింగ్ సాఫ్ట్ డక్టైల్ మెటల్స్ which form curved chips, the positive top right angle ground will be comparatively more than for turning hard brittle metals. అంటే జనరల్గా మనకి ఏవైతే సాఫ్ట్ మెటల్స్ ఉంటాయో వాటి యొక్క చిప్స్ బాగా రౌండ్గా కర్ల్స్ అంటే రౌండ్గా చిప్స్ కట్ అయ్యి వస్తూ ఉండేదానికి, అంటే సాఫ్ట్ మెటల్స్ అయితే బాగా కరువుగా వచ్చేస్తూ ఉంటాయి నీట్గా. అయితే ఇక్కడ హార్డ్ మెటల్స్ ఏవైతే మనం కటింగ్ చేస్తూ ఉంటాము, లేకపోతే హార్డ్ మెటల్స్ అంటే లేకపోతే బ్రిటిల్ మెటల్స్. బ్రిటిల్స్ అంటే అదే హార్డ్గా ఉండి పెరుసుగా ఉన్నటువంటి మెటీరియల్స్ను చిప్స్ కూడా బాగా రావాలంటే మనం ఇట్లా నెగిటివ్ టాప్ రైట్ యాంగిల్ను తయారు చేసుకుంటాం. లేకపోతే ఇక్కడ మనము 3 విధాలుగా కూడా గ్రైండింగ్ చేసుకోవచ్చు, పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో ఆకార్. అంటే ముందు పాయింట్ పైకైనా ఉండొచ్చు, లేకపోతే ముందు పాయింట్ కిందికైనా ఉండొచ్చు, లేకపోతే చక్కగా ఉండొచ్చు. జీరో యాంగిల్ అంటే చక్కగా ఉండొచ్చు. అట్లా పెట్టుకున్నప్పుడు మనకు
చిప్స్ అనేవి ఈజీగా కర్రలుగా అంటే రింగులుగా బయటకు వస్తూ ఉండాలి. అట్లా వస్తూ ఉంటేనే మనకు ఈజీగా కట్ అవుతూ ఉంటుంది. లేకపోతే కట్. తర్వాత when turning hard metals with carbide tools గట్టి పదార్థాలు అంటే హార్డ్గా ఉన్నటువంటి మెటీరియల్స్ను మనము టర్నింగ్ చేసేటప్పుడు లేకపోతే మిషనింగ్ చేసేటప్పుడు కార్బైడ్ టూల్స్ను వాడుతూ ఉంటాము. ఇట్ ఈస్ ద యూజువల్ ప్రాక్టీస్ టు గివ్ ఏ నెగటివ్ టాప్ ర్యాగింగ్. అర్థమైందా? హార్డ్ మెటీరియల్స్ను కార్బైడ్ టూల్స్తో మనం టర్నింగ్ చేసేటప్పుడు లేకపోతే మిషనింగ్ చేసేటప్పుడు నెగటివ్ టాప్ ర్యాగింగ్ మాత్రమే ఇస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు. నెగటివ్ టాప్ రేక్ యాంగిల్స్ హ్యావ్ మోర్ స్ట్రెంగ్త్ దాన్ టూల్స్ విత్ పాజిటివ్ టాప్ రేక్ యాంగిల్స్. ఎందుకు? కారణం ఏంటి? ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది నెగిటివ్ రేక్ యాంగిల్లో మనము ముందు పక్క ఇచ్చేటువంటి క్లియరెన్స్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది, ఎక్కువ వేయాల్సి వస్తుంది. అట్లానే సైడ్ యాంగిల్ కూడా తక్కువగానే ఇస్తాం. అందుకని చెప్పేసి ఆ షార్ప్ ఎడ్జ్కి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంతో మనము ఎక్కువ కట్ తీసుకోవచ్చు. అంటే టాప్ రేక్ యాంగిల్ కన్నా మనము తీసుకున్నాం అనుకోండి, దాంతో 5 mm కట్ తీసుకోగలిగితే ఈ నెగిటివ్ రేక్ యాంగిల్తో మనం 10 mm డెప్త్ కూడా కట్ తీసుకోవచ్చు. అర్థమైందా? సో తర్వాత వచ్చేసి మనకు సైడ్ రేక్ యాంగిల్స్, అదే ఇంకా సైడ్కి పోయినటువంటి యాంగిల్. అంటే ఇది కూడా టాప్ రేక్ యాంగిల్లోనే సైడ్కి పోయినటువంటి యాంగిల్. అంటే ఇక్కడ మనకు ఇట్లా స్ట్రైట్గా ఉండకుండా కొద్దిగా కిందికి పోయింటుంది, ఇక్కడ కిందికి పోయింటుంది, ఇక్కడ కింది. ఈ యాంగిల్ ఏమన్నారు? ఫస్ట్ అప్రోచ్ యాంగిల్, ఇది టాప్ రేక్ యాంగిల్. టాప్ రేక్ యాంగిల్లో ఇది అంత చక్కగానే ఉంది, అంటే 0 యాంగిల్. కానీ దీనికి ఎనక వైపు వచ్చేసరికి ఈ పక్క డౌన్ అయిందని సైడ్ రేక్ యాంగిల్ అని చెప్పేసి అన్నారు. ఏమన్నారు? ఈ సైడ్ రేక్ యాంగిల్ ఈజ్ ద slope between the side of the cutting edges to the top face of the tool widthwise. అంటే వెడల్పులో ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాంట్లో తయారు చేస్తున్నటువంటి యాంగిల్. The slope is from the cutting edge to the rear side of the tool. Rear side అంటే అర్థమైంది? మనకు కార్లకు కానీ మోటార్ సైకిల్ కానీ ముందు అద్దాలు ఉంటాయా? మనం ముందు చూస్తా అంటే ముందు కనపడుతూ ఉంటారు, ముందు అద్దంలో చూస్తే ముందు కనపడతాం. మరి వెనకది కనపడాలంటే సైడ్ అద్దాల్లో చూసుకుంటాం. ఆ అద్దాలను రేర్ మిర్రర్స్ అని చెప్పేసి అంటారు. అంటే వెనక యాంగిల్స్, ఏం యాంగిల్స్? రేర్ సైడ్ ఆఫ్ ద టూల్. ఇట్ వ్యారీస్ ఫ్రమ్ 0 to 20 degree యాంగిల్. ఈ వెనక ఉన్నటువంటి యాంగిల్ ఏదైతే మనం వెనక్కి కొద్దిగా స్లోప్గా తయారు చేసుకుంటామో ఆ యాంగిల్ వచ్చేసి మనకు 0 నుంచి 20 degrees ఉంటుంది. అకార్డింగ్ టు ద మెటీరియల్ టు బి మిషన్. ఏ మెటీరియల్ అయితే మనము మిషనింగ్ చేస్తున్నాము, అంటే సాఫ్ట్ మెటల్స్ కానీ ఐరన్స్ కానీ లేకపోతే హార్డ్ మెటల్స్ కానీ, ఆ మెటీరియల్ బట్టి మనము ఈ 0 నుంచి 20 degrees యాంగిల్ అనేది మనం తయారు చేసుకుంటాము. అంటే మనకు బాగా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందంటే కానీ ఏ మెటీరియల్కి ఎంత యాంగిల్ పెట్టాలనేది ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అర్థమైందా? సో అట్లా మన ఎక్స్పీరియన్స్ బట్టి ఆ యాంగిల్ అనేది మనం సెట్ చేసుకుంటాము. ద టాప్ అండ్ ద సైడ్ రేక్ గ్రౌండ్ ఆన్ ఎ టూల్ కంట్రోల్ ద చిప్ ఫ్లో. ఈ సైడ్ రేక్ యాంగిల్ అట్లనే టాప్ రేక్ యాంగిల్. ద టాప్ అండ్ సైడ్ రేక్ యాంగిల్, టాప్లో ఉన్నటువంటిది సైడ్లో ఉన్నటువంటిది, ఈ రెండు యాంగిల్స్ ఉండడం వల్ల ఏంటంటే ఉపయోగము కంట్రోల్ ద చిప్ ఫ్లో. చిప్ ఫ్లో అంటే కట్ అయి వచ్చేటువంటి చిప్స్ అన్ని కూడా కంట్రోల్గా ఈజీగా వెళ్ళిపోయేటట్టుగా ఈ యాంగిల్స్ అనేది మనకు తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ దిస్ రిజల్ట్స్ ఇన్ ఏ true rake angle, which is the direction in which the chip that shares away from the work passes. వర్క్ అయిపోయే వరకు మనము ఈ ట్రూ రేక్ యాంగిల్స్ అనేవి మనం తయారు చేసుకోగలిగితే నీట్గా వర్క్ అయిపోయేంత వరకు నీట్గా టూల్స్ నిలబడతాయి అన్నమాట. తర్వాత ఫ్రంట్ క్లియరెన్స్ యాంగిల్, ఈ ముందు వైపు ఉన్నటువంటి ఫ్రంట్ క్లియరెన్స్ అంటే ముందు వైపు మనము షార్ప్ పాయింట్ పైకి వేసుకుంటాం కదా, పైన పెట్టుంటాం కదా, దానికి ముందు పక్క ఆ టూల్కి ముందు వైపు ఈ యాంగిల్. అర్థమైందా? ఈ యాంగిల్ ఇక్కడ పాయింట్ ఏమో పైకి ఉంది, దీని ఈ పక్క ఫ్రంట్లో ఉన్నటువంటి ఫ్రంట్ యాంగిల్ రేక్ యాంగిల్, ఈ ముందు పక్క
to a line perpendicular to the axis of the tool drawn downwards, which is known as the front clearance angle. అంటే ఈ పై పక్క మనం ఏదైతే ఈ స్ట్రైట్ లైన్కు గ్రైండింగ్ పట్టుంటామో దానికి అనుకూలంగా ఇది యాంగిల్లో వచ్చేట్టుగా పట్టుకుంటాము, దాంతో పాటే పట్టుకుంటా వస్తాం. అక్కడ ప్యారల్గా ఉంటుంది. ద స్లోప్ ఈస్ ఫ్రమ్ ద టాప్ టు ద బాటమ్ ఆఫ్ ద టూల్. ఇట్లా పై నుంచి కూడా కిందికి కనబడుతుంది. ఇది టాప్ అండ్ ఇది బాటమ్, కింది వైపు. ఈ కింది వైపు దాకా కూడా అది స్లోప్గా ఉంటుంది. అండ్ పర్మిట్స్ ఓన్లీ కటింగ్ ఎడ్జ్ టు కాంటాక్ట్ ద వర్క్. సో ఇట్లా స్లోప్ యాంగిల్ ఉండడం వల్ల ఈ పాయింట్ ఒకటే వర్క్ మీద టచ్ చేయడానికి ఆస్కారం. సో ఇట్లా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ పాయింట్ ఒకటే టచ్ అవుతుంది. ఇక ఈ భాగాలు కానీ ఈ భాగాలు కానీ ఈ భాగాలు కానీ ఈ భాగాలు కానీ ఏవి కూడా టచ్ కాకుండా కేవలం ఈ కటింగ్ ఎడ్జ్ పాయింట్, షార్ప్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనకు కట్ అయితే పోతూ ఉంటుంది అన్నమాట. పర్మిట్స్ అంటే పర్మిషన్ అంటే అలౌ చేయడం అన్నమాట. ఏది ఈ పాయింట్ ఒకటే మనం కట్ కావడానికి అలౌ చేస్తాం. మిగతా భాగాలు ఏవి కూడా టచ్ కాకుండా ఈ పాయింట్ ఏదైతే టాప్ లెగ్ యాంగిల్ షార్ప్ పాయింట్ పైకి ఉంటుందో ఆ యాంగిల్ మాత్రమే, అంటే పాజిటివ్ యాంగిల్లో ఆ యాంగిల్ మాత్రమే, ఆ పాయింట్ మాత్రమే కట్ అయ్యడానికి పర్మిషన్ ఉంటుంది అన్నమాట. మిగతా ఏవి కూడా టచ్ కాకుండా. సో పర్మిట్స్ అంటే పర్మిషన్ అన్నమాట. అండ్ అవాయిడ్స్ ఎనీ రబ్బింగ్ యాక్షన్. ఇఫ్ ద క్లియరెన్స్ గ్రౌండ్ ఇస్ మోర్ ఇట్ విల్ వీకన్ వెన్ ద కటింగ్ ఎడ్జ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దీనికి ఇవ్వాల్సినటువంటి యాంగిల్నే ఇవ్వాలి. ఒకవేళ దీన్ని మరీ ఎక్కువ యాంగిల్ చేసుకుంటూ పోయినామనుకో ఈ షార్ప్ పాయింట్ కింద బలం తగ్గుతుంది. ఈ పాయింట్ అనేది బాగా ముందుకు వస్తుంది, ఈ పాయింట్ అనేది బాగా కిందికి వెళ్ళిపోతుంది. అట్లనే ఇక్కడ కూడా సైడ్ రేక్ యాంగిల్ కూడా ఇట్లా ఎక్కువ కిందికి పట్టామనుకో ఈ భాగం పైకి ఉంటుంది, అంటే ముందుకు ఉంటుంది, ఈ వెనక భాగం అంతా కూడా కిందికి ఉంటుంది. అప్పుడు ఈ కటింగ్ ఎడ్జ్ దగ్గర స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది, వీక్ అవుతుంది. అప్పుడు కట్ ఎక్కువ తీసుకుంటే కానీ ఇది తగ్గ ఇరిగిపోయేదాన్ని కాస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఏ యాంగిల్లో ఉండాలో ఆ యాంగిల్లోనే ఉండాలి. ఈ కటింగ్ ఎడ్జ్కి స్ట్రెంగ్త్ దొరికేటట్టుగా ఉండాలి. ఈ యాంగిల్స్ స్ట్రెంగ్త్ లేకుండా మరి ఎక్కువ షార్పింగ్ చేసినామనుకో ఇది వీక్ అవుతుంది అన్నమాట. వీక్ అంటే స్ట్రెంగ్త్ తక్కువ ఉండాలి. అప్పుడు ఏదైనా బలం పడినప్పుడు ఇరిగిపోతుంది. ఇప్పుడు మన కత్తులు, ముచ్చు కత్తులు కూడా బాగా ఎక్కువ పదును పట్టామనుకో షార్ప్గా చిన్న రాయి తగిన పట్టని మొత్తం రాయి తగిన కాడికి కట్ అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ తగ్గించుకొని ఇట్లా పెడతాం యాంగిల్. మరి ఇంత షార్ప్గా పెట్టకుండా ఇట్లా పెడతాం యాంగిల్. ఇట్లా పెట్టిన తర్వాత మళ్ళీ ఇట్లా వస్తుంది. అంటే ఇట్లా యాంగిల్ ఉంటుంది, మళ్ళీ ఇట్లా యాంగిల్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ యాంగిల్ ఉంది, మళ్ళీ ఈ యాంగిల్ ఉంది. అట్లా రెండు యాంగిల్ ఉంటేనే మనకు స్ట్రెంగ్త్ దొరుకుతుంది, లేకపోతే స్ట్రెంగ్త్ దొరుకుతుంది. సో అది ఆడ చెప్పింది. తర్వాత సైడ్ క్లియరెన్స్ యాంగిల్ అయిపోయి. సో ఇక్కడ ఇది మనకు సైడ్ క్లియరెన్స్ యాంగిల్. ఈ కొద్దిగానే చూపిస్తున్నాడు ఇక్కడ. ద క్లియరెన్స్ యాంగిల్ ఈస్ ద స్లోప్ ఫార్మ్డ్ బిట్వీన్ ద side cutting edge of the tool with a line perpendicular to the tool axis drawn downwards at the side cutting edge of the tool. అంటే సైడ్ కటింగ్ ఎడ్జ్ దీని యాక్సిస్లోనే ఈ ఇక్కడ మీకు అర్థమవుతుంది లేదు, ఈ పాయింట్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో ఇక్కడ ముందు పక్కకు ఉన్నటువంటి మెటీరియల్ తీసేసి దీన్ని వెనక్కి తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ ఉందా, కనపడుతుందా అలా కదా. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్కు కింద ఇదే యాక్సిస్లో సబ్జగా రాకుండా కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ యాంగిల్ అనేది ఇటు పక్కకు స్లోప్ రావాలి. ఈ భాగం అనేది ఇట్లా ముందుకు రావాలా, ఈ భాగం ఇక్కడ ఈ భాగం అనేది వెనక్కి రావాలి. అట్లనే ఈ కింది భాగం వచ్చేసరికి మళ్ళీ కిందికి కూడా క్రాస్ కావాలి. అది అక్కడ చెప్పింది. ఏమని చెప్తున్నాడు దాన్ని? సైడ్ క్లియరెన్స్ యాంగిల్. ఇందాక అప్రోచ్ యాంగిల్ అని ఫస్ట్ చూసినాం. అప్రోచ్ యాంగిల్లోనే ఇది సైడ్ క్లియరెన్స్ యాంగిల్. ఇది అప్రోచ్ యాంగిల్ యాక్చువల్గా. ఏమి దాంట్లోనే మళ్ళీ సైడ్ క్లియరెన్స్ యాంగిల్ అంటే ఇంటి పక్క పోయి అంటే నేరుగా ఇట్లనే గ్రైండింగ్ పడకుండా దాన్ని మళ్ళీ ఇట్లా కూడా అప్పుడు పాయింట్ అనేది పూర్తిగా ముందుకు వచ్చేసింది. అది అక్కడ చెప్తుంది. దిస్ ఇస్ ఆల్సో గ్రౌండ్ టు ప్రివెంట్ ద టూల్ ఫ్రమ్ రబ్బింగ్ విత్ ద వర్క్. అట్లా చేయడం వల్ల ఏంటంటే ఈ టూల్ అనేది
వర్క్ అంతా కూడా రబ్బింగ్ కాకుండా, అంటే రుద్దుకోకుండా, ఫ్రిక్షన్ డెవలప్ కాకుండా ఈ పాయింట్ మాత్రమే ముందు ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా క్లియరెన్స్ ఉంటుంది కాబట్టి ఈ పక్క అంతా మెటీరియల్కి ఎక్కడ తగలకుండా ఈ పాయింట్ ఒకటి తగులుతా పోతూ ఉంటుంది కాబట్టి ఈజీగా కట్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో allows only the cutting edge to contact the work during turning. The side clearance angle needs to be increased when the feed rate increased. Feed అంటే ఇచ్చేటువంటి ఒత్తిడి, కటింగ్ చేసుకుంటూ పోతాను ఒత్తిడి, ఆ ఒత్తిడి పెరిగే కొద్దీ ఈ క్లియరెన్స్ యాంగిల్ అనేది కూడా, ఈ సైడ్ రేక్ యాంగిల్ క్లియరెన్స్ కూడా పెరుగుతూ ఉంటారు. ఈ యాంగిల్ ఇంక్రీజ్, యాంగిల్ నీడ్స్ టు బి ఇంక్రీజ్. ఎప్పుడైతే మనం ఫీడ్ ఎక్కువ ఇస్తూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫీడ్ ఈ క్లియరెన్స్ యాంగిల్ అనేది, సైడ్ క్లియరెన్స్ యాంగిల్ అనేది ఎక్కువ ఇచ్చుకుంటాం కదా. ఎందుకంటే మనము డెప్త్ ఇచ్చే కొద్దీ కట్ అనేది ఎక్కువ తీసుకుంటాం. అప్పుడు ఇక్కడ ఈ పైన పాయింట్ వచ్చేసి మనం కట్ చేసేటప్పుడు ఒక 1 mm పెట్టామనుకోండి, కొంచెం ఉంటే సరిపోతుంది. ఒకవేళ 2 mm పెట్టామంటే ఎక్కువ కట్ తీసుకోవాలి కదా, అప్పుడు మెటీరియల్లోకి లోపలికి వెళ్తా ఉంది. ఇప్పుడు కనపడుతుందా? ఇంతే కదా. సో ఇట్లా ఈ పాయింట్ ముందుకున్నప్పుడు ఈ పాయింట్ బాగా ఎక్కువ తీసుకుంటే కానీ యాంగిల్ ఎక్కువ డెప్త్ కటింగ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ తక్కువ డెప్త్ పెట్టామనుకోండి, ఇది తక్కువ యాంగిల్ ఉన్నా పర్లేదు. అంటే ఎక్కువ యాంగిల్ తీసుకోవాలంటే, అంటే ఎక్కువ డెప్త్ కట్ తీసుకోవాలంటే కన్నా, కట్టు ఎక్కువ తీసుకోవాలంటే కన్నా ఈ సైడ్ రేక్ యాంగిల్ అనేది ఎక్కువ యాంగిల్ తీసుకోవాలి. అర్థమైంది పాయింట్? When grinding rake angle and clearance angles, it is better to refer to the standard chart provided with the recommended values and grain. అంటే మనకు కొన్ని కంపెనీల వాళ్ళు చార్ట్ ఇచ్చింటారు, ఒక టేబుల్ ఇచ్చింటారు. ఆ టేబుల్ ప్రకారం మనము ఈ యాంగిల్స్ అనేవి గ్రేడింగ్ చేసుకుంటా ఉంటాం కదా. ఈజీగా ఏ మెటీరియల్కి ఎంత యాంగిల్స్ ఉండాలనేది దాని ప్రకారం మనం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. However, actual operation will indicate the performance of the tool. యాక్చువల్ ఆపరేషన్ అంటే జరిగేటువంటి ఆపరేషన్ ఏదైతే ఉంటుందో అది దాని ప్రకారం మనము ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే నీట్గా తయారు చేసుకోగలుగుతారు టూల్, లేదంటే చార్ట్ చూసుకోవాలి. అండ్ విల్ ఇండికేట్ ఇట్ టు అస్ ఇఫ్ ఎనీ మోడిఫికేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద యాంగిల్స్ గ్రౌండ్ ఆన్ ద టూల్. ఒకవేళ ఇంకా ఎక్కువ యాంగిల్స్ అవసరం అయితే కనుక మనమే ఆ ఎక్స్పీరియన్స్ బట్టి మనమే ఆ యాంగిల్స్ అన్నింటినీ తయారు చేసుకోవచ్చు. అదే. సో ఇది మన టూల్స్ యొక్క అవసరాలు, గ్రేడింగ్ పట్టుకోవాల్సినటువంటి అవసరాలు. అర్థమైందా పాయింట్? సో ఇది బాగా అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే 2-3 సార్లు వినండి, వింటే కనుక మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఎట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయమని